భయ్యా, ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఇంకోటి ఉండదేమో భయ్యా. ఎందుకంటే నిన్నటి వరకు మనం ఏమనుకున్నాం, ఐపీఎల్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిద్దా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరం కూడా అసలు ఆతృతతో ఉన్నాం. అయితే మరి ఫారెన్ ప్లేయర్స్ వస్తారా లేరా అనే దాన్ని కూడా దాటేసి వచ్చేసాం. మరి ఫారెన్ ప్లేయర్స్ కూడా చాలామంది వస్తున్నారు. దాని తర్వాత చివరి వరకు ఉంటారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా చెప్పారు, మేము చివరి వరకు ఉంటాం, ఆడతాం ఐపీఎల్ అని చెప్పేసి. దాని తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు కూడా మేము యాడికి పోవట్లేదు, ఖచ్చితంగా వస్తాం అని చెప్పేసి చాలామంది కూడా వస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత మరి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఫస్ట్ మ్యాచ్. సో అక్కడ చూసుకుంటే అక్కడ కూడా ఫారెన్ ప్లేయర్స్ అందరు కూడా వచ్చారు. అటువైపు వెస్ట్ ఇండీస్ వాళ్ళు వచ్చారు. సో మిగతా ప్లేయర్స్ అందరు కూడా వచ్చారు. అరే ఇక అందరూ వచ్చేస్తున్నారు, మళ్ళీ అంత ముందు చూసినట్టు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫారెన్ ప్లేయర్స్ అందరూ వస్తున్నారో బెంగళూరు స్టేడియంకి, అప్పుడే వీళ్ళకి స్వాగతం పలిగితే ఎవరు పలుకుతారు? ఆ బెంగళూరు ప్లేయర్స్ లేదు అంటే బెంగళూరు ప్రజలు ఎవరో ఒకరు పలుకుతారు. సో కానీ ఇక్కడ చూసుకుంటే వర్షం పలికింది వాళ్ళకి. సో మరి ఈ వర్షం ఎక్కడ తాగిద్దా అంటే, రేపు మ్యాచ్ జరుగుతుంది కదా, ఈ మ్యాచ్లో కూడా రేపు 75% వర్షం పడే ఛాన్స్ ఉందంట. ఇంకేముంది, ఇన్ని రోజులు పెట్టుకున్న ఆశలో మరి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఫస్ట్. మరి ఆర్సీబీ మ్యాచ్ అంటే ఎట్లా ఉండిద్దో తెలుసు కదా, హైప్. సో మరి ఈ మ్యాచ్లో మరి వర్షం పడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. మరి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది అనుకోండి, ఆర్సీబీ ఫ్యాన్స్కి బాగానే ఉండిద్ది. ఇటు పక్క కేకేఆర్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఇక ఆ వర్షంలో కన్నీళ్ళే దిక్కు వాళ్ళకి. ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక ఓడిపోయారంటే ఆటోమేటిక్గా ఇక ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం. ఇటువైపు ఆర్సీబీ అంటావా, నువ్వు గెలిచినా గెలవపోయినా, లేదు అంటే మ్యాచ్ జరిగినా జరగకపోయినా ఓ పాయింట్ అయితే వచ్చింది కదా. ఆ ఒక పాయింట్ వచ్చింది అనుకో, అఫీషియల్గా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. సో కాబట్టి ఇది ఆర్సీబీ ఫ్యాన్స్కి కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పలేము, ఎందుకంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఉంది కదా. సో మరి విరాట్ కోహ్లీ కోసమే చాలామంది స్టేడియంకి వస్తారు. మరి ఇటువంటి సినారియోలో మరి మ్యాచ్ రద్దయితే ఆ ఛాన్స్ కూడా మిస్ అవుతారు కదా. సో కాబట్టి ఏదేమైనా రేపు మ్యాచ్ జరగాలి అని అయితే కోరుకుందాం. ఏమంటారు మరి?